ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో హస్తినిలో రాజకీయ ముఖ చిత్రం సరికొత్తగా మారుతోంది. ప్రజా ప్రయోజనాలు పట్టని పార్టీలకు స్వస్తి చెప్పాలంటూ వినూత్న రీతిలో ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. ఢిల్లీ పీఠం తమదేనన్న కాంగ్రెస్ ధీమాను, భాజపా ఆశల్ని ఆమ్ ఆద్మీ పార్టీ పటాపంచలు చేసింది. అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఓట్లను మాత్రం భారీగా చీల్చుతుందన్న సర్వేల సమాచారంతో రాజధాని ఎన్నికల రణక్షేత్రం లెక్కలు ఎవరికీ అందడం లేదు. పోరు ఆసక్తికరంగా సాగుతుంది. కాంగ్రెస్ భాజపా విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఆందోళనలు నిర్వహిస్తూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆప్ రాకతో ప్రభుత్వ ఓటు చీల్చడం వల్ల కాంగ్రెస్ కంటే భాజపాకు ఎక్కువ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి బలమైన ముద్ర వేస్తుందని సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయి. 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీలో 3 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయని CNN, IBN సహా పలు సంస్థలు ముందస్తు సర్వేల్లో చెప్పాయి. ఢిల్లీలో బలంగా ఉన్న కాంగ్రెస్, భాజపాల సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చే అవకాశం ఉందని సర్వే లెక్కలు చెబుతున్నాయి. భాజపాకు వచ్చే మొత్తం ఓట్లలో 30% ఆప్ తన వైపు మళ్లించుకుంటుందని, కాంగ్రెస్ కు చెందిన 29% ఓట్లతో కోత తప్పదని తెలిపాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల అధికార కాంగ్రెస్ ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2008లో జరిగిన ఎన్నికలతో పోల్చితే భాజపా ఓటింగ్ 7%, కాంగ్రెస్ ఓటింగ్ 13% తగ్గనుందని సర్వేల్లో వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఇదే విషయం 2 జాతీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపు, ఉల్లి ధరలు, మహిళలపై అఘాయిత్యాలు, అభివృద్ధిలో అసమానతల వల్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ద్వారా భాజపా కంటే ఆమ్ ఆద్మీ పార్టీనే లబ్ధి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పై 2008లో 28% ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు 53%కి పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. 65%కి పైగా ఉంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించుకుంటే బిల్లులు కట్టబోనన్న అరవింద్ కేజ్రీవాల్ అదే పంథాలో సాగుతున్నారు. అలా అయినా 25,500 రూపాయల విద్యుత్ బిల్లులు బకాయి పడ్డారు. ఛార్జీలకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో పోరాటం చేస్తున్నారు. ధరల పెరుగుదలపై మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ కంటే భాజపా కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టింది. కిలో ఉల్లి 100 రూపాయలకు చేరుగా భాజపా 25 రూపాయలకి అందించింది. చివరకు కాంగ్రెస్ కూడా అదే బాట పట్టి పార్టీ తరఫున రాయితీ ఉల్లిని అమ్మింది. అధికారం భాజపా నుంచి కాంగ్రెస్ కి మారినప్పటికీ మార్పు రాలేదని, తమకు ఓ అవకాశం ఇస్తే ధరల్ని నియంత్రిస్తామని అరవింద్ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు, ధరల పెరుగుదల తర్వాత శాంతి భద్రతలు ప్రధానాంశంగా మారింది. నిర్భయపై జరిగిన అఘాయిత్యం ఢిల్లీని వణికించినప్పటికీ పాలకులను మాత్రం కదిలించలేకపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. నిర్భయపై జరిగిన దారుణం తర్వాత కాంగ్రెస్ సహా ఓ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ స్పందించిన తీరుపై ఢిల్లీ మహిళలు ఆగ్రహంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే మహిళ ఓటరు నాడి మాత్రం ఎవ్వరికీ చిక్కడం లేదు. ఢిల్లీలో సురక్షిత పరిస్థితులు లేవని రాజధానిలో 59% మంది మహిళలు వాపోతున్నారు. అలాగని నిర్భయ ఘటనొక్కటే పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ధరల పెరుగుదల ప్రధానాంశంగా ప్రజలు భావిస్తున్నారని, మహిళలపై జరుగుతున్న హింస, అవినీతి వంటి విషయాల కంటే నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలపై ఓటర్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నారని వివరిస్తున్నారు. కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చిన షీలా దీక్షిత్ చరిష్మా సైతం దిగజారిపోతోంది. ఎన్నడూ లేని విధంగా ఆమె ప్రజాదరణ 16%కి పడిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన భాజపా మచ్చలేని వ్యక్తిగా పేరున్న వైద్యుడు హర్షవర్ధన్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నియమించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మాణమే అవినీతి రహిత సమాజం అనే విధానంపై ఏర్పడినందున ఓటర్లు ఎటువైపు మొగ్గుతారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చుతుందనే విషయంలో సందేహం లేనప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యం మాదిరిగా తమ అవకాశాలను గల్లంతు చేస్తుందని భాజపా ఆందోళన చెందుతుంది. ఇందుకు సహేతుకమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేసే కుల సమీకరణాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నెగ్గుకు రాలేని పరిస్థితి నెలకొన్నది. భాజపా జాట్లను నమ్ముకొని ఆ వర్గానికి చెందిన హర్షవర్ధన్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలపగా కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు చెక్కు చెదరదనే ధీమాతో ఉంది. అందుకే గుబులు పుట్టిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఏ పార్టీ నెత్తిన పాలు పోస్తుందనే అంచనాలు ఊహకందకుండా సాగుతూనే ఉన్నాయి.